అందరి రాజా. నేను 8వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను ఒక మంచి నీతి కథ చెప్పబోతున్నాను. అనగనగా ఒకసారి ఒక పెద్ద యుద్ధం జరిగింది. దాంట్లో చిన్న సైన్యంతో ఒక రాజు, పెద్ద సైన్యంతో ఒక రాజు. వాళ్ళిద్దరూ ఒకరికొకరు తలపడుతున్నారు. కేవలం చిన్న రాజ్యానికి 100 మంది సైనికులే, కానీ పెద్ద రాజ్యానికి దానికి 4 ఇంతలు ఉన్నారు. పాపం చిన్న రాజుకి ఒంటి నిండా గాయాలు, లేవలేనంతగా అలసిపోయాడు. ఇంకా ఆ రాజు అనుకున్నాడు, నేను ఎట్లనో ఓడిపోతాననేసి తను మెల్లగా పక్కదారి తప్పుకొని ఒక దగ్గరలో ఉన్న ఒక కేవ్లో దాక్కున్నాడు. ఇప్పుడు ఆ రాజు అటు ఇటు తిరుగుతుంటే తనకి ఒక చిన్న సాలీడు కనిపించింది. ఆ సాలీడు పైనున్న తన గుడిసెకి చేరుకుందామనేసి ప్రయత్నిస్తుంది. మొదటిసారి కొంచెం పైకెక్కింది, కానీ టపక్కని కింద పడిపోయింది. రెండోసారి మధ్య దోవం దాటింది, కానీ పడిపోయింది. కానీ తను ప్రయత్నించడం మాత్రం ఆపకుండా ఈసారి ఆ గుడిసె చివరి అంచు వరకు చేరుకుంది, కానీ పడిపోయింది. ఈసారి బాగా పట్టుదలతో తన గుడికి చేరుకొని సంతోషంగా ఉంది. దీన్ని చూసి రాజు ఆశ్చర్యపోయాడు. తనకి జ్ఞానోదయం వచ్చింది. తను అనుకున్నాడు, ఒక చిన్న సాలిడే తన ప్రయత్నం వదలకుండా తన గూడికి చేరుకుంది, మరి నేనెందుకు ఆగాలి అనేసి తను ఒక పెద్ద రాజును ఓడిద్దామనేసి మళ్ళీ తిరిగి తన రాజ్యానికి వెళ్ళి వాళ్ళ సైనికులకి మంచి శిక్షణ ఇచ్చాడు. ఈసారి ఆ పెద్ద రాజ్యం చిత్తుగా చిన్న రాజ్యం చేతిలో ఓడిపోయింది. దీన్ని బట్టి మనకు అర్థమైనది ఏంటంటే, గెలవాలి అంటే పట్టుదల వదలకూడదు. ధన్యవాదములు.